నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఏపీ ఎదుగుతోంది. ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ట్వీట్. వృద్ధి రేట్లో దేశంలోనే నంబర్ 2 పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ 2024-25 సంవత్సరానికి సంబంధించి ఉంది. మొదటి స్థానంలో తమిళనాడు, తర్వాత ఏపీ. తలసరి ఆదాయ వృద్ధిలోనూ రాష్ట్రం పైకి. వ్యవసాయ ఉద్యాన రంగాల్లో 15.41% ప్రగతి. గత ఏడాదితో పోలిస్తే పెరిగిన జిఎస్డిపి. ఊపందుకున్న రియల్ ఎస్టేట్ 11.82%తో సేవల రంగం మున్ముందుకు. నివేదిక విడుదల చేసిన కేంద్ర సంస్థ కూడా కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏపీ 8.21% వృద్ధి రేటును సాధించింది. ఇది దేశంలో నంబర్ 2 స్టేట్గా నిలిచింది. అయితే గత 5 ఏళ్లలో పెట్టుబడులు లేవు, ఉత్పత్తి లేదు, వ్యవసాయ రంగం కుదేలయ్యింది. 2 దశాబ్దాలు 2-3 దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోయాం, వెనక్కి నెట్టేయబడ్డాం అని ప్రచారం చేసినటువంటి పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చాయి. వీళ్ళు అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరంలోనే దేశంలో 2వ స్థానానికి రావడం ఆశ్చర్యమే. ఎట్లా సాధ్యమైంది? గతంలో లేనివి ఇప్పుడు ఏమొచ్చాయి? ఇంత వృద్ధి ఎలా సాధ్యమైంది? అఫ్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాయేష్ గారు. ఇదే నా ప్రశ్న. గతంలో 20-30 ఏళ్ళు వెనక్కిపోయామని కదా ప్రచారం చేశారు ఇప్పుడున్న కూటమి నేతలంతా. 1 సంవత్సరంలోనే ఆ వృద్ధి అంతా తీసుకొచ్చి రాష్ట్రంలో 2వ స్థానంలో నిలపగలగడం అంటే ఎట్లా సాధ్యమైంది? అంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది గణాంకాల గురించి, ప్రపోర్షన్ ఆఫ్ డెవలప్మెంట్. జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ముందు 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఆ రోజు విభజన జరిగిన రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం, విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న స్థితి, కరెంటు కోతలతో సతమతమవుతున్న స్థితిలో 2014లో రాష్ట్ర ప్రభుత్వ ప్రస్థానం మొదలైంది. రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా దారుణంగా దెబ్బతినున్న పరిస్థితుల్లో ఆ పాలనా హయం మొదలైంది. అటువంటి స్థితి నుంచి 2019 నాటికి వచ్చేటప్పటికి ఒక హోప్ క్రియేట్ చేయగలిగారు. ఏ హోపు? పర్వాలేదు, 2015-16 నాటి 12% గ్రోత్, 2017-18 నాటి 10% గ్రోత్, అంటే డబుల్ డిజిట్ గ్రోత్. ఈ ప్రస్థానాన్ని ఇదే విధిగా కనుక కొనసాగించగలిగితే రాబోయే 1 దశాబ్ద కాలంకో దశాబ్దన్నర కాలంకో దక్షిణాదిలో మన చుట్టూ ఉన్న అభివృద్ధి చెందిన రాష్ట్రాలు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలతో సమానంగా మనం కూడా తలెత్తుకొని బతకగలుగుతామనే ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించగలిగారు. ఆ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికార బాధ్యతలు చేపట్టారు. ఆయన పాలన చేపట్టినాడు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న, అంటే 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది కదా. ఈ 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన దాన్ని 1 సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి ఎలా సాధించగలిగారు అని చెప్పని ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీ పక్కింటాడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ యావరేజ్ అతని 1 సంవత్సర ఆదాయం 50 లక్షలు ఉంది. అతను మరుసటి సంవత్సరానికి ఆ 50 లక్షలని 55 లక్షలు చేయగలిగాడు. అతని ఇన్కమ్ని ఇంకొక 5 లక్షలు పెంచుకోగలిగాడు. అంటే ఎంత పర్సంటేజ్ పెరిగినట్టు? 10%. మీ ఆదాయం 2 లక్షలే ఉంది, మీరు దీన్ని 4 లక్షలు చేయగలిగారు. ఎంత పర్సంటేజ్ పెరిగింది? 100% పెంచుకున్నారు. పర్సంటేజ్ పరంగా చూస్తే అతని మీద మీరు చాలా మెరుగ్గా ఉన్నారు. ఓకే. కానీ క్వాంటిటీస్ పరంగా చూస్తే అతను మీకు అందనంత దూరంలో ఉన్నాడు. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రస్థానం మొదలయ్యే నాటికి చుట్టూ ఉన్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో లేదు దేశంలో అభివృద్ధి చెందున్న మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు చాలా ప్రమాణాల్లో అట్టడుగు స్థాయిలోనే ఉన్నాం. కానీ అక్కడి నుంచి మొదలుపెట్టిన ప్రస్థానం మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు వేగం పుంజుకుంటుంది అనేది అర్థం. ఇక్కడ ఇవాళ జిఎస్డిపి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలతో పోల్చి చూస్తే ఇప్పటికీ మనం తక్కువలోనే ఉంటాం.
కానీ గత సంవత్సరంతో పోల్చి చూసినప్పుడు పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ మెరుగ్గా నమోదవుతూ ఉంది. ఇదే ప్రపోర్షన్లో ఇంకొంచెం మెరుగైన గణాంకాలు నమోదు చేసుకుంటూ వెళ్తుంటే ఇంకొక దశాబ్దన్నర కాలానికో ఈ మిగిలిన రాష్ట్రాల సరసన చేరుతాం మనం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అయినా అంతే. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో సృష్టించిన విధ్వంసం నిర్మోహంగా చెప్తా మాట నేను. ఎందుకంటే రాష్ట్ర యువతకి ఉపాధి కల్పన దిశగా మెరుగైన నిర్ణయాలు అమలు చేయలేదు. రాష్ట్రానికి ఒక రాజధాని సమకూర్చే ప్రయత్నం చేయలేదు. రాష్ట్ర ఇరిగేషన్ రంగానికి బడ్జెట్ కేటాయింపులు ఘనంగా లేవు. కేటాయింపులు తర్వాత ఎలకేషన్స్ ఘనంగా లేవు. ఖర్చు మరీ అధ్వానంగా ఉంది. ఇవి పబ్లిక్ అంటే మనకి అసెంబ్లీ ద్వారా విడుదలైన గణాంకాలు తెలియజేస్తా ఉన్నాయి. కాగ్ రిపోర్టులు తెలియజేస్తూ ఉన్నాయి. ఏ రంగానికి ఆయన ప్రాధాన్యత ఇవ్వాల. ఆ ఇవ్వని పర్యవసానం ఏమైందంటే ఇవాళ పారిశ్రామిక రంగం కుదేలైపోయింది. యువత నిరుద్యోగంతో కొనారిల్లిపోతూ ఉన్నారు. క్రైమ్ రేటు పెరుగుతుంది, మాదక ద్రవ్యాల వినియోగం పెరిగింది తప్ప యువత ఒక రకమైన నైరాశ్యంలో కూరుకుపోయిన పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టింది. ఇక్కడ ప్రాస్పెక్టివ్గా కూటమి ప్రభుత్వానికి కలిసి వస్తున్న అంశాలేంటి, రాబోయే రోజుల్లో మరింత మెరుగైన ప్రమాణాలు రిజిస్టర్ చేయడానికి అనుకూలంగా ఉన్న అంశాలు ఏంటనేది ఒకసారి మనం విశ్లేషించి చూడాలి. గత 5 సంవత్సరాల పాలనకి భిన్నంగా రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేస్తూ ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేటాయింపులు చేస్తున్నారు. ఆ దిశగా పనులు కూడా వేగం పుంజుకుంటూ ఉన్నాయి. పారిశ్రామిక పెట్టుబడులు ముఖ్యంగా దాదాపుగా ఈ 9 నెలల కాలంలో సుమారుగా 7 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. దానికి కావాల్సిన భూమి కేటాయింపులు లాంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. వీటి ఫలాలు సమాజానికి అందాలి, వాటి ద్వారా ఎంప్లాయ్మెంట్ దక్కాలి. ఆ ఎంప్లాయ్మెంట్ ద్వారా మార్కెట్ పొటెన్షియాలిటీ పెరగడానికి 2-3 సంవత్సరాల కాలం పడుతుంది. కానీ ఒక యాంబియన్స్ సెట్ అవుతూ ఉంది. రాష్ట్రం దిశగా మళ్ళీ పారిశ్రామికవేత్తలు ఆలోచించడం మొదలైంది. రాష్ట్రానికి వస్తున్నారు. ప్రభుత్వం మెరుగైన పారిశ్రామిక పాలసీస్ తీసుకొస్తూ ఉంది. దీని ద్వారా రియల్ ఎస్టేట్ రంగం ఇంప్రూవ్ అవడానికి ఆస్కారం ఉంది. రియల్ ఎస్టేట్ రంగం ఇంప్రూవ్ అయితే రియల్ ఎస్టేట్ రంగం మీద డిపెండ్ అయి ఉన్న చాలా రిలేటెడ్ పరిశ్రమలు వ్యాపారాలు పుంజుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ వ్యవసాయం తర్వాత అతి ఎక్కువ మందికి ఉపాధి కల్పన చేసే భవన నిర్మాణ రంగం ఎంతగా వేగం పుంజుకుంటే అంతగా రాష్ట్రంలో కమర్షియల్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇవాళ శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపూర్ జిల్లా దాకా ఆయా జిల్లాల్లో ఉన్న మెరిట్స్ ప్రాతిపదికగా వివిధ పరిశ్రమలని ఆయా ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధమవుతూ ఉంది. చాలా జైంట్ ఇండస్ట్రియల్ ప్రపోజల్స్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు, తర్వాత ఆర్సిలర్ మెటల్ అండ్ నిప్పన్ స్టీల్ ప్రాజెక్టు, బీపీసీఎల్ ప్రాజెక్టు, ఇవి 90,000 కోట్ల నుంచి 1,50,000 కోట్ల రూపాయల వరకు ప్రతిపాదనలతోటి వాళ్ళ ఒప్పందాలు ఖరారయ్యి ఉన్నాయి. సుమారుగా 50-60 కోట్ల రూపాయలతోటి రాజధాని నిర్మాణ పనులు వేగం పుంజుకుంటూ ఉన్నాయి. సింగపూర్ కన్సార్షియం ఒకనాడు స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ కోసం 2019కి ముందు స్విస్ ఛాలెంజ్ మెథడ్ ద్వారా సింగపూర్ ప్రభుత్వ రంగ సంస్థలైన కంపెనీలకు ఆ రోజు ఆ ప్రభుత్వం ఆ పనులు అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళని తరిమేశారు. మళ్ళీ తిరిగి వాళ్ళు కూడా వెనక్కి వస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది. వాళ్ళు పర్యటించి వెళ్ళారు. ఒకవేళ స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ కనుక సింగపూర్ కన్సార్షియంకి కనుక అప్పచెప్పడం సాధ్యపడితే 100% రాష్ట్ర యువత ఉపాధి కల్పన దిశలో అదొక గేమ్ చేంజర్గా మారుతుంది. ఎందుకంటే వాళ్ళ 1,600 ఎకరాల్లో ప్రపంచవ్యాప్తంగా సింగపూర్ ప్రభుత్వానికి ఉన్న పరిచయాల దృష్ట్యా వాళ్ళు కార్యాలయాలని ఛానలైజ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయించడం జరిగితే ఇప్పటికే అమరావతిలో వివిధ విద్యా సంస్థలు గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. క్వాంటమ్ సిటీ ఎస్టాబ్లిష్మెంటు మేము ప్రతిపాదనలో ఉన్నాము అని చెప్పని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఇవన్నీ కనుక సాకారం అయ్యాయి అని అంటే 2026-27 2025-26 ఆర్థిక సంవత్సరం 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న 8.21% గ్రోత్ ఇవాళ తమిళనాడు తర్వాత దేశంలో గత
2023-24 ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 6.19తో పోల్చి చూస్తే 2.02% అధికంగా గ్రోత్ నమోదైంది అని చెప్పని. వాస్తవంగా రాష్ట్ర ముఖ్యమంత్రి 15% గ్రోత్ ఉండాలి అని చెప్పని ఆకాంక్షిస్తూ ఉన్నారు. అవును. దాంతో పోల్చి చూస్తే ఇంకా చాలా వెనకబడి ఉన్నట్టే లెక్క. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న పారిశ్రామికీకరణ, అలాగే ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కనుక సకాలంలో పూర్తి చేయగలిగి రాష్ట్రంలో ప్రతి ఎకరాకి కనుక నీటి సౌకర్యం కల్పించగలిగే ఆస్కారం కలిగితే వ్యవసాయ రంగం, హార్టికల్చర్ పరంగా కూడా మెరుగైన గణాంకాలు నమోదు చేయడానికి ఆస్కారం ఉంది. ఇప్పటికే రాష్ట్ర జీడిపిలో అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ది చాలా మేజర్ రోల్. దీనికి తోడు ఇవాళ భారతదేశం నుంచి జరిగే ఆక్వా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. కాకుంటే ఇప్పుడు ఒక సంక్షోభ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఆక్వా పరిశ్రమ కూడా ఎదుర్కొంటూ ఉంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ప్రతీకార సుంకాల పేరిట ముఖ్యంగా భారతదేశం మీద విధించిన 27% దిగుమతి సుంకం అనేది భారతదేశం నుంచి జరిగే ఆక్వా ఎగుమతుల మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంది. ఇవాళ అమెరికాతోటి ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు ఉన్న జపాను, వియత్నాం లాంటి దేశాలు అక్కడ ఉన్న ప్రాసెసింగ్ యూనిట్లు భారతదేశం నుంచి, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి, ఇక్కడ రైతుల నుంచి ఉత్పత్తి అయిన రొయ్యల్ని వాళ్ళు కొనుగోలు చేసి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు ప్రాసెస్ చేసి అమెరికా లాంటి దేశాలకు ఎగుమతి చేసేవాళ్ళు. ఇవాళ ఆ దేశాల మీద కూడా ప్రతీకార సుంకాలు విధించిన నేపథ్యంలో వాళ్ళకి భారతదేశం నుంచి కొనుగోలు చేసి అక్కడ ప్రాసెస్ చేసి అమెరికా మార్కెట్కి ఎగుమతి చేయడం వల్ల అదనంగా వనుగురే ప్రయోజనం లేదు అని చెప్పని వాళ్ళు కూడా ఇప్పుడు కొనుగోలు ఒప్పందాలని రద్దు చేసుకుంటూ ఉన్నారు. ఈక్వెడార్ లాంటి దేశాలకి భారతదేశంతో కంపేర్ చేసినప్పుడు తక్కువ పన్ను స్లాబులలో ఉండటం వల్ల వాళ్ళు దాన్ని ఎక్స్పెక్ట్ చేసుకోవడానికి ఆ మార్కెట్ని, అమెరికన్ మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడిపి మీద ఈ ఆక్వా రంగాన్ని కనుక ఈ సంక్షోభం నుంచి బయట పడేయకపోతే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ భారతదేశం నుంచి జరిగే ఎగుమతుల్లో ఈ సుంకాల ముప్పు నుంచి ఈ ఆక్వా ఉత్పత్తులను కనుక తప్పించకపోతే మోస్ట్ ఎఫెక్టెడ్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగలడానికి ఆస్కారం ఉంది. రాష్ట్ర జీడిపిలో ఆక్వా ఉత్పాదన చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంది. ఇది ఒక సెట్బ్యాక్గా మారడానికి ఆస్కారం ఉంది. అదే సందర్భంలో పారిశ్రామిక పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ ఆక్వాది ఇదేమో దీర్ఘకాలం ఉండేదేం కాదు కదా, మాట్లాడి సెట్ చేస్తే సెట్ అయ్యేది. అంటే మాట్లాడి సెట్ చేస్తే సెట్ అవుతుంది, సెట్ అవ్వకపోతే ఇప్పుడు మీ దేశం నుంచి వచ్చే ప్రతి ఉత్పత్తి మీద మేము ఇదే సుంకాన్ని అమలు చేస్తాము. కాకపోతే ఏమవుద్దంటే అక్కడ ప్రజల నుంచి అక్కడ ఎప్పుడైతే 27% అధికంగా సుంకం విధించడం జరుగుతుందో అక్కడ ఎండ్ యూజర్కి అది ఖరీదుగా మారిపోద్ది. అక్కడ ప్రజల నుంచి కనుక రివోల్ట్ వచ్చి దాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని నడుస్తుందిగా ఇప్పుడు. ఒకవేళ అంటే అది ప్రాపర్గా మెటీరియలైజ్ అయ్యి ఇప్పటికీ ఉన్న సంక్షోభం నుంచి కనుక ఈ ఆక్వా రంగాన్ని బయట పడేయగలిగితే 100% ఇవాళ అంటే ఉడతా భక్తిగా రాష్ట్ర జీడిపిలో ఒక్కొక్క రంగం కూడా తమ తమ కంట్రిబ్యూషన్ని నమోదు చేస్తున్న నేపథ్యంలో ఇదొక సెట్బ్యాక్గా మారకుండా ఉంటుంది. రెండోది ఆయా రంగం మీద ఆధారపడి ఉన్న వాళ్ళ భవిష్యత్తు కూడా సెక్యూర్ అవుతుంది ఈ సంక్షోభం నుంచి బయట పడేయగలిగితే. కాబట్టి ఒకటైతే వాస్తవం, 2023-24తో పోల్చి చూసినప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సరం ఏదైతే 8.21% గ్రోత్ రేటు నమోదు చేయగలిగిందో 11.89% పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ అనేది ఇవాళ 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టింది. 3వ స్థానంలో 11.89% వల్ల 3వ స్థానంలో నిలబడింది. అంతేగాని మిగిలిన అభివృద్ధి చెందిన రాష్ట్రాల పర్ క్యాపిటల్ ఇన్కమ్తో పాటు పోటీ పడగలిగే స్థితిలో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు. ఆ దిశగా మిగిలిన రాష్ట్రాల సరసన కూడా సగర్వంగా తలెత్తుకొని నిలబడటానికి ఇదే గ్రోత్ రేటు చంద్రబాబు నాయుడు గారు ఆశించిన విధంగా 15% అనేది అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా డ్రీమ్ బిగ్ అంటే ట్రై హార్డ్ టు అచీవ్ ఇట్ అని చెప్పని ఆయన పదే చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఒక సమున్నత లక్ష్యాన్ని పెట్టుకొని దానికి అనుగుణంగా ప్రణాళికలు రచించుకుంటా ఆ ప్రణాళికలని సక్రమంగా సకాలంలో ఇంప్లిమెంట్ చేసుకుంటా దాని ఫలాలని సమాజానికి ప్రజలకు అందించగలిగితే 100% రాబోయే ఒక 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది మోస్ట్ ప్రాస్పెక్టివ్ స్టేట్, వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రాస్పెక్టివ్ స్టేట్ ఇన్ ఇండియాగా ఎమర్జ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.